వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గుంటూరు నగర మేయర్ పదవికి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కోవెలమూడి రవీంద్ర. ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ, రేపు జరగబోయే మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా కోవెలమూడి నానిని అధిష్టానం నిర్ణయించింది. గుంటూరు నగరం అభివృద్ధి జరగాలనే కేవలం కూటమి వల్లనే సాధ్యం. జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నగర ప్రజలంతా అభివృద్ధి కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం లక్ష్యమే అభివృద్ధి. రేపు జరిగే మేయర్ ఎన్నిక లాంఛనప్రాయమే. కోవెలమూడి నాని మేయర్ పీఠం అధిరోహిస్తారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, గుంటూరు మేయర్ ఎన్నికలకు కూటమి అభ్యర్థిగా కోవెలమూడి నాని నామినేషన్ దాఖలు చేశారు. కుంటపడిన నగర అభివృద్ధిని నాని ముందుకు తీసుకెళ్తారు. కోవెలమూడి రవీంద్రకు శుభాకాంక్షలు. మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ, కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేశాను. నాపై నేతలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. గత 5 సంవత్సరాలుగా నగర అభివృద్ధి కుంటుపడింది. కార్పొరేటర్లు అందరూ సహకరించి నన్ను గెలిపించండి. నాతో కలిసి నడిచిన కార్యకర్తలను మర్చిపోను. ఓకే.